హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ చాలా హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలి ప్రపంచంలో అని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అందులో నేను కూడా ఉండాలి. చాలామంది అడుగుతుంటారు, సార్ ఏంటి సార్ ఈ మధ్య ఎక్కువ వీడియోస్ రావట్లేదు అని చెప్పి. ఖచ్చితంగా కొద్దిగా ఆరోగ్యపరంగా కొద్దిగా క్లైమేట్ అన్నీ దానివల్ల కొద్దిగా చిన్న అంతే, ఇంకేం లేదు. అది ఖచ్చితంగా చెయ్యాలనే ఉంటుంది, బట్ అయితే చేయలేకపోతున్నాను. అది డెఫినెట్గా చేయాలని ప్రయత్నిస్తాను. ఇప్పుడు చూడండి, సుదీర్ఘ ప్రయాణం అండి ఇది. అంటే చాలా ఆనందంగా ఉందండి ఈరోజు. 2026 నా ప్రయాణం 2021 అండి. 2021, 22, 23, 24, 25 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇది 6వ సంవత్సరం అడుగు పెడుతున్నాను. దాదాపు 33 వర్క్షాప్, ఇది 33వ వర్క్షాప్ మన హైదరాబాద్లో. ఇప్పుడు సీట్స్ అన్నీ అయిపోయింది. లాస్ట్ ఏదో 1, 2, ఎందుకంటే చాలా తగ్గించేసానండి. లిమిటెడ్ సీట్సే, 10-12 మంది అంతే. ఎందుకంటే మన టైం ఎక్కువ అక్కడ లిమిట్ చేసేసాను. ఆ 2 days చాలా కాన్సన్ట్రేట్గా, అది ఎక్కువ క్రౌడ్ తీసుకోవట్లేదు. అది కాకుండా మీ అందరికీ ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ కూడా చేశాను. 50 వర్క్షాప్తో రిటైర్డ్ వర్క్షాప్స్ అంటే మన స్టూడెంట్స్ వరకే సపోర్ట్ ఉంటుంది. లైఫ్ టైం సపోర్ట్ అనేది ఆ మాట ఇచ్చున్నాను. అయితే ఇక్కడ చూడండి, దాదాపు ఇంతవరకు స్టాక్ మార్కెట్లో ఎవరూ చేయని ప్రయత్నం నేను చేశానండి. అయితే అది చాలా కష్టమైన ప్రయత్నం అండి. అది చేశాను. అందులో ఒక మంచి చెడు చేదు అనుభవాలు మంచి అన్నీ ఉంటాయి. కొన్ని చెప్తాను చూడండి. ఫస్ట్ బ్యాచ్ నేను మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ నాకు ఒక ఆలోచన కలిగింది. ఎందుకంటే నేను కూడా ఒక ట్రేడర్గానే ముందు ప్రయాణం సాగించాను. ఎంతోమంది దగ్గర మనం కూడా ట్రైనింగ్ తీసుకుంటాము. ఎన్నో ఆటుపాట్లు. మనం ఈరోజు ఈ స్థాయిలో మనం ఒకరికి ఎడ్యుకేట్ చేయగలుగుతున్నామంటే దానికి మనం ఎంత కృషి చేసి ఉంటాము. ఒక ట్రేడర్గా నేను సక్సెస్ అయ్యాను కాబట్టి మీ అందరికీ తెలుసు. ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి. ట్రేడర్స్ కార్నివల్ 2019 అనుకుంటాను. నన్ను ఒక స్పెషల్ గెస్ట్గా పిలిచారు. అక్కడ మనం ఇంట్రాడేలో మనం సాధించాము. అది ఓపెన్ లెడ్జర్ కూడా అక్కడ చూపించుంటాను ట్రేడర్స్ కార్నివల్లో. మీరు వెళ్ళి చూస్తే యూట్యూబ్లో చెక్ చేస్తే తెలుస్తుంది ట్రేడర్స్ కార్నివల్. ఎందుకంటే ఫస్ట్ నేను ఒక ట్రేడర్గా సక్సెస్ అయ్యాను, తర్వాత ఒక మెంటర్గా వచ్చాను. తర్వాత ఇప్పుడు ఒక ఆలోచన కలిగింది. మొదటి బ్యాచ్ నుంచి ఈ బ్యాచ్ వచ్చి నాకు చివరి దాకా నాతో పాటు ట్రావెల్ అవ్వాలి అని ఆలోచన కలిగింది. అప్పుడు నేనేం చేశానంటే ఒక వాట్సాప్ గ్రూపు, దానికి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ లోబడి ఉండే వాళ్ళందరూ ప్రతి బ్యాచ్ని ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తూ వచ్చాను. 33 బ్యాచెస్, దాదాపు 400 మంది దాకా ఉంటారు. ఇంతమందిని మెయింటైన్ చేయడం అంటే అంత మామూలు విషయం కాదు కదా. అంటే ఒక స్కూల్ లాగానే ఉంటుందండి ఒక విధంగా చెప్పాలంటే. తప్పు చేస్తే ఖండిస్తాము, ఇవన్నీ మామూలే కదా, తప్పదు కదా. లేదు చెప్తున్నాను, ఇవన్నీ నా ప్రయాణం. ఎంతోమంది నన్ను పొగిడేవాళ్ళు ఉన్నారు, తిట్టేవాళ్ళు ఉన్నారు. చెప్తున్నాను, ఎంతోమంది అంటే మంచి ఉంటే చెడు ఉంటుంది. అది కాబట్టి అన్ని ఆటుపోట్లు తట్టుకొని నా అకాడమీని నేను ముందుకు తీసుకెళ్తున్నాను. నా స్టూడెంట్స్కి ఎల్లప్పుడూ నేను జీవితాంతం ఇచ్చిన మాట, ఆ సపోర్ట్ అనేది నేను ఇస్తాను. నా ఆరోగ్యపరంగానే అండి. ఎప్పుడు నా ఆరోగ్యం బాగున్నంత వరకు వాళ్ళతో పాటు జీవితాంతం ఉంటానండి.
ఇది నేను ఆల్రెడీ ప్రామిస్ చేసేసాను. నా ఆరోగ్య పరిస్థితే అంతే, ఇంకేమీ లేదు. సారీ, అది ఒకటి సపోర్ట్ చేస్తే చాలు. భగవంతుడు డెఫినెట్గా ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళకి మనం సపోర్ట్ చేయగలము. ఒక్కొక్క బ్యాచ్ స్టూడెంట్స్ చాలా చూడండి, ఇప్పుడు మనం ఏమీ లేదండి, ఒక ప్యాషనెట్గా మనం ఒక 3 స్ట్రాటజీస్ నేర్పిస్తున్నాం. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మీ అందరికీ తెలుసు. అది ఒక ప్యాషనెట్, ఒక ప్యాషన్ కోసం, అది అంతే. దానికి రిస్క్ ఏంటి, రివార్డ్ ఏంటి అన్నీ మనం ముందే క్లాస్కి ముందే మనం చెప్పేస్తున్నాం ప్రతి ఒక్కరికి. మరొకటి షార్ట్ టర్మ్లో ఒక 20 రోజుల్లో ఎలా సంపాదించాలి, ఒక స్టాక్ని ఎక్కడ కొనాలి, ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్కడ ఎంట్రీ, ఎక్కడ అంచనా టార్గెట్స్ ఎక్కడ, అన్నీ అదొక స్ట్రాటజీ నేర్పిస్తున్నాము. మరొకటి వచ్చి ఈ మధ్య కొత్తగా మనము లాంచ్ చేశాము ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఒక 12 సంవత్సరాల లోపు మీరు ఎలా మీ పెట్టుబడిని మీరు మలుచుకోవచ్చు అనేది అదొక స్ట్రాటజీ మనం నేర్పిస్తున్నాము. కాబట్టి ఈ లాంగ్ టర్మ్ అనేది ఈ మధ్య ఒక 30వ వర్క్షాప్ నుంచి చేశాను. మరొకటి ఇప్పుడు 50 వర్క్షాప్తో మనం కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నాను. అది కాబట్టి ఇది కూడా ఇప్పుడు కూడా లిమిటెడ్ సీట్సే తీసుకుంటున్నాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయండి, అందరూ కాదు. ఇది మీ నిర్ణయం, మీ స్వంత నిర్ణయంతో మీరే వస్తున్నారు. మిమ్మల్ని రమ్మని చెప్పట్లేదు. మాది ఒక అకాడమీ ఉంది. ఇష్టమైతే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రాండి, నేర్చుకోండి. ఇంకొకటి, ఇదొక ఎడ్యుకేషన్ అండి. ఎట్లా చెప్పాలంటే ఇదొక ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పెంచుకోవడమే అంతే. అంటే సంపాదించడం అయిన తర్వాత సంగతి. ఫస్ట్ నాలెడ్జ్ పెంచుకోవాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇవన్నీ తెలుసుకుంటేనే తర్వాత స్టెప్కి వెళ్తామండి. అది కాబట్టి ఇప్పుడు మనము మార్చ్ 28, 29 2 రోజులు మనము చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో 34వ బ్యాచ్, 34వ వర్క్షాప్ మనం జరుపుకోబోతున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తేనే మీరు అక్కడికి రాగలరు. అది ఇదొకటి. తర్వాత మీ అందరికీ తెలుసు, మనము పలు మీడియాలో మనం రెగ్యులర్గా వస్తున్నాము. జీ తెలుగు న్యూస్, హై డ్రీమ్, ఇక అన్నిట్లో. ఈ మధ్య కొద్దిగా మనం చెప్పాను కదా, కొద్దిగా ఆరోగ్య పరిస్థితుల్లో నేను ఎక్కువ ట్రావెలింగ్ ఎక్కువ చేయలేకపోతున్నాను. అది ఎక్కువ వీడియోస్ కూడా దానివల్లే మనం చేయలేకపోయాము. డెఫినెట్గా చేయాలనే అనిపిస్తుంది. డెఫినెట్గా మీ అందరి కోసం నేను ఎల్లప్పుడూ నేను మీ అందరి కోసం గత 5 సంవత్సరాల నుంచి నేను ఎన్ని సేవలు చేశాను స్టాక్ మార్కెట్లో, ఎంతమందికి నేను ప్రయోజనపడ్డాను అనేది ఆ భగవంతుడికి తెలుసు. ఎంతమంది నా ద్వారా మంచి జరిగింది, ఎంతో సంపదని సంపాదించుకున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. అలాగే ముందు కూడా చేయాలనే కోరుకుంటున్నాను, బట్ కుదరట్లేదు. అది ఎంతో కొంత ఏదో ఒకటి కొంత చేయగలను. అది తర్వాత ఇప్పుడు ఈ ఇయర్ నిఫ్టీ కూడా లాస్ట్ గత 5 సంవత్సరాల నుంచి మనం నిఫ్టీ గురించి చెప్తూనే వచ్చాము. ఏంటి, ఎలా ప్రయాణం జరిగింది, ఈ ఇయర్ కూడా ఎలా ప్రయాణం జరగబోతుంది అనేది కూడా ఒక అంచనా. ఎవరికైనా కావాలంటే కూడా అది కూడా మనల్ని కాంటాక్ట్ చేసుకొని తెలుసుకోవచ్చు. అది దానికి ఏదైనా ఒక ఛార్జెస్ ఉంటుంది. అది కాబట్టి ఇప్పుడు మనము మార్చ్ 28, 29 చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో మనము 34వ బ్యాచ్ జరుపుతున్నాము. ఇప్పుడు హైదరాబాద్లో సీట్స్ అయిపోయినాయి. లాస్ట్ ఒక 2, 3 సీట్స్ ఉన్నాయి, క్లోజ్డ్ అంతే బుకింగ్. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరన్నా ఉంటే అది కూడా, ఎందుకంటే లిమిటెడ్ సీట్సే 10-12 మందే.
కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి చెన్నై వర్క్షాప్ కోసం. మార్చి 28, 29 ఐటీసీ వెల్కమ్ హోటల్లో. అది థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.